స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా చూసుకున్నట్లయితే భారతదేశము ప్రపంచంలో ఒక వెనుకబడిన దేశంగా గుర్తించారు. ప్రపంచం మనల్ని ఈ రోజు ఏవైతే అగ్రరాజ్యాలు అని అంటున్నామో ఆ సరసన మన భారతదేశాన్ని లెక్క కట్టలేదు. కానీ నెమ్మదిగా ఈ రోజు కనుక మనం చూసినట్లయితే సంఘము ఒకవైపు, సంఘ ప్రేరణ పొందినటువంటి స్వయం సేవకులు, ఈ దేశం నాది, భూమి నాది, తల్లి నా తల్లి, ఈ తల్లి ఒడిలో జన్మించినటువంటి సమస్త హిందూ సమాజం నా సోదరుడు, ఈ సమాజంలో ఏ కష్టమైనా సరే
నేనే స్వయంగా దాన్ని ఎదురొడ్డి ఆ కష్టాన్ని తొలగించాలి, సమాజంలో ఒక ఏకత్వాన్ని తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశంతో అనేక మంది స్వయం సేవకులు వివిధ రంగాల్లో పనిచేస్తూ వివిధ సంస్థలను పనిచేస్తూ ప్రారంభించి ఆయా రంగాలలో సమాజంలో ఉన్నటువంటి పౌరుల లోపల, మన హిందూ బంధువుల లోపల, ఈ దేశ పౌరుల లోపల ఒక దేశభక్తి భావాన్ని నింపుతూ, నేషన్ ఫస్ట్ ఇండివిజువల్ లాస్ట్ అనేటువంటి పద్ధతిలో వాళ్ళ లోపల ఒక దేశభక్తి భావాన్ని నింపుతూ సమాజాన్ని సంఘటితపరిచే ప్రయత్నము రాష్ట్రీయ స్వయం సేవక సంఘాలగానే అనేక సంస్థలు, ఒక బిఎంఎస్ అనండి, ఒక ఏబీవీపీ అనండి, ఒక భారతీయ జనతా పార్టీ అనండి, ఒక స్వదేశీ జాగరణ మంచ్ అనండి, ఒక విశ్వ హిందూ పరిషత్ అనండి, ఇట్లా అనేక సంస్థలు ఈరోజు సంఘం యొక్క ప్రేరణతో పూజనీయ డాక్టర్ కేశవరావు బలిరామ గారు చూపించినటువంటి మార్గంలో నడుస్తూ ఆయా రంగాల్లో సమాజాన్ని చైతన్యపరుస్తూ ఈరోజు ప్రపంచంలో భారతదేశం ఒక అగ్రదేశంగా, ఇంతకుముందు మీరు వెనక నుంచి వచ్చారు, మొట్టమొదట మిమ్మల్ని అందరినీ వచ్చి చేరుకోండి అనలేదు. మన ముఖ్య శిక్షక్ గారు అగ్రేసర్ని పిలిచారు, అంటే కొద్దిమంది ముందు ఉండి నడిచారు, మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళని అనుసరించి వెనక చేరుకున్నారు. ఆయా రంగాల్లో సమాజం ముందర అగ్రేసర్లుగా నిలబడి ఈ సుమారుగా ఈ 99 సంవత్సరాలుగా పనిచేసిన కారణంగా మనల్ని చూసి మనలాగే అనేక సంస్థలు వాళ్ళ వ్యక్తిగత లక్ష్యాలని ఉన్నప్పటికీ మనతో పాటు కలిసి పనిచే